ప్రస్తుతం సినిమా రంగం ఇండియాలోనే కాదు హాలీవుడ్లో కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. హాలీవుడ్ పేరు వింటేనే అదో వైబ్రేషన్. అక్కడి భారీ బడ్జెట్ సినిమాలు, భారీ సెట్టింగ్లు, హీరోలు, వారు చేసే విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వారి సినిమాలు యావత్ ప్రపంచంలో విడుదలవుతుంటాయి. హాలీవుడ్ స్టార్లకు ఉన్న క్రేజ్ ప్రపంచంలో మరో స్టార్కి ఉండదేమో. అలాంటి హాలీవుడ్ ప్రస్తుతం వెలవెలపోతోంది. దానికి కారణాలేంటో ఒక లుక్కేద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగం వన్నె తగ్గినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఇండియాలోనే కాదు, అమెరికాలో, హాలీవుడ్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఒకప్పుడు హాలీవుడ్కు ఉన్న పేరు, హంగామా అంతా ఇంతా కాదు. భారీ బడ్జెట్ సినిమాలు, భారీ సెట్టింగులు, అక్కడి హీరోలు, హీరోయిన్లంటే యమా క్రేజ్. వారు తీసే సినిమాలు సాంకేతిక పరంగా ఉన్నత విలువలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ సినిమాలకు అంత క్రేజ్ ఉంటోంది. హాలీవుడ్ స్టార్లను చూసి వారి నటనను మన బాలీవుడ్కు చెందిన స్టార్స్ కూడా కాపీ కొడుతుంటారు. కేవలం నటనే కాదు, వారి లైఫ్ స్టైల్ను కూడా వీరు అనుకరిస్తుంటారు. మరి అకస్మాత్తుగా హాలీవుడ్కు ఏమైంది? హాలీవుడ్ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోంది. హాలీవుడ్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై బిలియన్ల కొద్దీ డాలర్లను కాలిఫోర్నియా రాష్ట్రానికి అందించేవి. కాలిఫోర్నియా ఆర్థిక వ్యవస్థకు ఒకప్పుడు హాలీవుడ్ వెన్నెముకగా ఉండేది. అయితే క్రమంగా పరిస్థితులు హాలీవుడ్కే కాదు, ప్రపంచంలోని అన్ని సినీ ఇండస్ట్రీలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా 2020లో మొదలైన కోవిడ్-19 కేవలం సినీ పరిశ్రమకే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అటు తర్వాత హాలీవుడ్ రచయితలు తమకు వేతనాలు పెంచాలని సమ్మెకు దిగడం, అటు తర్వాత లాస్ ఏంజలస్ కార్ చిచ్చుకు నగరం మొత్తం కూడా భస్మం అయింది. ఇక లాస్ ఏంజల్స్ లో హాలీవుడ్కు చెందిన టాప్ స్టార్స్ ఉంటారు. వారి ఇళ్లు అగ్నికి ఆహుతైపోయి ఉన్న సొమ్మంతా పోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మిలియన్ల కొద్ది డాలర్లు విలువ చేసేటువంటి ఇళ్లతో పాటు స్టూడియోలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇవన్నీ కలిసి సినీ ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బతీశాయి. బాక్సాఫీస్ డీలా పడింది. స్టూడియోలను ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఆలోచనలో ఉన్నారు. ఎక్కడైతే ప్రొడక్షన్ వ్యయం తక్కువ ఉంటుందో అక్కడికి తరలించాలనే ఆలోచనలో ఉన్నారు హాలీవుడ్ స్టూడియో యజమానులు. అది అమెరికాలో కానివ్వండి, ఇతర దేశాల్లో అయినా కానీ అక్కడికి రీలొకేట్ కావాలని చూస్తున్నారు. ఇవన్నీ చూస్తే హాలీవుడ్ తిరిగి కోలుకుంటుందా, లేక ఇక్కడితో హాలీవుడ్ చరిత్ర ముగిసిందా అన్నటువంటి అనుమానాలు తలెత్తక మానవు. హాలీవుడ్ను టిన్సెల్ టౌన్ అని కూడా అంటుంటారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో అతిపెద్దది సినీ ఇండస్ట్రీ. ప్రపంచంలోని అతిపెద్ద సినీ స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి. సోనీ పిక్చర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్, యూనివర్సల్ పిక్చర్స్ అన్నీ కూడా హాలీవుడ్ కు దగ్గరలోనే ఉన్నాయి. ఈ స్టూడియోలు అతిపెద్ద సినిమాలు, ప్రతిష్టాత్మక సినిమాలు తీస్తుంటాయి. 1911లో మొట్టమొదటి సినిమా తీసి విడుదల చేశారు. అయితే 1930 తర్వాత హాలీవుడ్ లో పూర్తి స్థాయి సినిమాలు తీసి డిస్ట్రిబ్యూట్ చేసేవి పెద్ద పెద్ద స్టూడియోలు, హాలీవుడ్ కు చెందిన అతిపెద్ద సినీ కంపెనీలు. పారామౌంట్, వార్నర్ బ్రదర్స్, ఆర్కేఓ, కొలంబియాలు ఇతర కంపెనీలు కలిసి సంవత్సరానికి 600 సినిమాలు తీయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం హాలీవుడ్లో సినిమాలు తీసేవారు లేక చాలా మంది సాంకేతిక నిపుణులు తమకు తెలిసిన విద్యను నేర్పించి పూట గడుపుకుంటున్నారు. తనకు తెలిసిన విద్య తుపాకీని గురిచూసి ఎలా కొట్టాలో తన వద్దకు వచ్చే వారికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇదే తన ప్రధాన ఆదాయం అయిందని చెప్పాడు ఒక టెక్నీషియన్. మరో సినీ నటి కూడా తనకు కొంతకాలం నుంచి పని దొరక్క ఖాళీగా కూర్చోవలసి వస్తుందని వాపోయారు. ప్రస్తుతం సినిమాలు తీసేవారు లేక అతిపెద్ద స్టూడియోలు వెలవెలబోతున్నాయి. ఈ స్టూడియో యజమానులు కూడా తమ స్టూడియోలను న్యూ మెక్సికోకు లేక ఇతర ప్రాంతాలకు తరలించాలని అనుకుంటున్నారు. అలాగే ప్రొడక్షన్ వ్యయాన్ని 40% వరకు తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిందని వాపోతున్నారు స్టూడియో యజమానులు. అదీ కాకుండా ప్రేక్షకుల అభిరుచుల్లో విపరీతమైన మార్పులొచ్చాయి. కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలు చూడడం మొదలుపెట్టారు. నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ కంపెనీలు అతి తక్కువ ఛార్జీ వసూలు చేసి హాలీవుడ్ సినిమాలు చూపించడం మొదలుపెట్టాయి. ఇక హాలీవుడ్ రైటర్స్ సమ్మె ఇండస్ట్రీని బాగా దెబ్బతీసింది. హాలీవుడ్ మూతపడే వరకు వచ్చింది పరిస్థితి. వారికి హాలీవుడ్ నటులు మద్దతు తెలిపారు. హాలీవుడ్ 60 సంవత్సరాల చరిత్రలో
రైటర్స్ రోడ్డెక్కి సమ్మెకు దిగడం ఇదే మొదటిసారి. రైటర్స్ కు మద్దతుగా హాలీవుడ్ కు చెందిన టాప్ స్టార్ ఎమిలీ బ్లంట్, రామీ మాలెక్, మ్యాట్ డామన్ లాంటి వారు లండన్ లో ఓపెన్ హెయిమర్ ప్రీమియర్ షో మధ్యలో నుంచి లేచి వెళ్లిపోయారు. కాగా రైటర్స్ కు మద్దతుగా పలువురు నటులు న్యూయార్క్ తో పాటు లాస్ ఏంజలస్ లో సంఘీభావం తెలిపారు. ఇక స్క్రీన్ రైటర్స్ సినిమాలకు పనిచేయడం మానేశారు. కాగా రైటర్స్ తో పాటు సినీ నటులంతా కలిసి 65,000 మంది రైటర్స్ కు మద్దతు తెలిపారు. ఇంకోవైపు రైటర్స్ సమ్మెకు దిగడంతో $multi-billion ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రస్తుతం సినీ రంగంలో కూడా మార్పులు శరవేగంగా కనిపిస్తున్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి పోటీ పెరగడంతో సినీ ఇండస్ట్రీకి భారీ దెబ్బ తగులుతోంది. రైటర్స్ సమ్మెకు దిగడంతో భారీ బడ్జెట్ సినిమాలు ఆగిపోయాయి. ఒక్కరోజు సినిమా ఆగిందంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందన్న విషయం తెలిసిందే. రైటర్స్ సమ్మె వల్ల కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు, టెలివిజన్ లో లేట్ నైట్ టాక్ షోలు, ఉదాహరణకు సాటర్డే నైట్ లైవ్ ఆగిపోయింది. అలాగే నెట్ఫ్లిక్స్ లో స్ట్రేంజర్ థింగ్స్, మ్యాక్స్ లో హ్యాక్స్, ఫాక్స్ లో ఫ్యామిలీ గై లాంటివి నిలిచిపోయాయి. రైటర్స్ సమ్మె వల్ల విదేశాల్లో సినిమాలతో పాటు టెలివిజన్ షూటింగ్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ స్ట్రీమింగ్ సర్వీసులు లాభాల్లోకి రాలేదు. కస్టమర్లను ఆకర్షించేందుకు బిలియన్ల కొద్ది డాలర్లను స్ట్రీమింగ్ కంపెనీలు పెట్టుబడులు పెట్టినా లాభాలు మాత్రం రావడం లేదు. ఇక హాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, తెలుగులోని టాలీవుడ్ కానివ్వండి, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం వెలవెలపోతోంది. 100 కోట్లతో అతిపెద్ద స్టార్లతో సినిమాలు తీసిన బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డంతో పెద్ద పెద్ద నిర్మాతలే సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అది ఇండియాలో అయినా అమెరికాలో అయినా సేమ్ టు సేమ్. ఇక హాలీవుడ్ కు బాలీవుడ్ కు తిరిగి అచ్చే దిన్ రావాలని కోరుకుందా.